అందరికీ నమస్కారం. విశ్వకథా ప్రపంచం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సూర్యుడు మకర రేఖ నుంచి కర్కాటక రేఖకు మారినప్పుడు సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, కొత్తల్లుళ్ల సందడులు, మధుర వంటకాల గుబాళింపులు, కొత్త దుస్తుల వైభోగాలు. ఒకటేమిటి, అటువంటి పండుగ సందడి మన ఛానల్లోకి కవిత, కథారూపంలో వస్తుంది. ముందుగా ఈరోజు ముంగిట్లో ముత్యాలు అనే కవిత వినిపిస్తున్నాను. ఈ కవిత రాసిన వారు రోహిణి వంజారి. ఈమె కవయిత్రి, రచయిత్రి. కవిగా 75 కవితలు, రచయిత్రిగా 80 కథలు రాసిన అనుభవం ఆమె సొంతం. ఇప్పటిదాకా నల్ల సూర్యుడు, విజయమహల్ సెంటర్ వంటి పుస్తకాలు తీసుకొచ్చారు. ఇంకా రావలసిన పుస్తకాలు ఉన్నాయి. వివిధ కథల పోటీల్లో పలుమార్లు బహుమతులు గెలుచుకున్నారు. నల్ల సూర్యుడు కథల సంపుటికి గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం, కుప్పం రెడ్డెమ్మ కథా పురస్కారం లభించాయి. కంటికి చెమ్మ అంటించే సంఘటనలు ఎదురైనప్పుడు అనుభవించిన ఆవేదనలకు అక్షర రూపం ఇవ్వడం రోహిణి వంజారి ప్రత్యేకత. వీరు ప్రస్తుతం విమల సాహితీ వారపత్రికలో సంపాదకురాలిగా పనిచేస్తున్నారు. ఇది కవయిత్రి పరిచయం సంక్షిప్తంగా. అన్నట్లు వారు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా కథలు, కవితలు వినిపిస్తున్నారు. వీడియో కింద మొదటి కామెంట్గా ఆమె ఛానల్ లింక్ పెడతాను. ఆసక్తి గలవారు లింక్ క్లిక్ చేసి ఆమె వీడియోలను వీక్షించవచ్చు. ఇక కవిత్వంలోకి వెళ్ళిపోదాం. శీర్షిక ముంగిట్లో ముత్యాలు. ఓ పక్క చిరుచీకట్లు, మరో పక్క వణికించే తెమ్మెరలు. ఓ పక్క చిరుచీకట్లు, మరో పక్క వణికించే తెమ్మెరలు. అయినా లెక్క చేయని పడతి మనోరథంలో జీవం పోసుకుని ఆమె చూపుడు వేలు, బొటన వేలు దీక్షగా కదులుతుంటే మధ్యన పువ్వు నుంచి రాలే పచ్చని పుప్పొడిలా రాలుతూ కళ్ళాపి చల్లిన పచ్చటి ముంగిట్లో శ్వేతకాంతులను సృష్టిస్తున్నాయి ముత్యాల చుక్కలు, రత్నాల ముగ్గులు. కళ్ళాపి చల్లిన పచ్చటి ముంగిట్లో శ్వేతకాంతులను సృష్టిస్తున్నాయి ముత్యాల చుక్కలు, రత్నాల ముగ్గులు. విశిష్ట ధనుర్మాస ఉషోదయాన ప్రతి అతివా ఓ సృష్టికర్తే. నింగి నుంచి వంగి హరివిల్లు తనలోని రంగుల్ని నేలమీదికి వంపేసిపోయినట్లు ప్రతి ముంగిలి ఇక ఓ వర్ణచిత్రమే. నింగి నుంచి వంగి హరివిల్లు తనలోని రంగుల్ని నేలమీదికి వంపేసిపోయినట్లు ప్రతి ముంగిలి ఇక ఓ వర్ణచిత్రమే. క్రిస్మస్ చెట్టై దారి దీపాలను తనలో ఇముడ్చుకుని బాలయేసు జన్మదినానికి సమాయత్తమవుతుంది. ఆంగ్ల అక్షరాలను తనలో పొదువుకుని హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది. ముక్కోటి రథమై వైకుంఠం నుంచి దేవదేవుని సరాసరి ఇలకు దింపి మొక్కు తీర్చుకోమంటుంది. ముక్కోటి రథమై వైకుంఠం నుంచి దేవదేవుని సరాసరి ఇలకు దింపి మొక్కు తీర్చుకోమంటుంది. భోగి పండుగ నాడు కొత్త బియ్యపు పొంగలికుండా అవుతుంది. సంక్రాంతి నాడు వాకిట్లో కొలువుదీరిన సిరిపద్మం అవుతుంది. పండుగ నెలన ఇంద్రచాపం వంటి ముగ్గులున్న ముంగిళ్ళు, లోగిళ్ళు, పచ్చటి తోరణాల వాకిళ్ళు సంతృప్తితో నిండిన సిరికాంతులు వెదజల్లుతూ ఆనంద నిలయాలవుతాయి. పండుగ నెలన ఇంద్రచాపం వంటి ముగ్గులున్న ముంగిళ్ళు, లోగిళ్ళు, పచ్చటి తోరణాల వాకిళ్ళు సంతృప్తితో నిండిన సిరికాంతులు వెదజల్లుతూ ఆనంద నిలయాలవుతాయి.